అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మొక్క పేరు అడవి ఆముదం. దీనినే నేపాలం అని కూడా అంటారు. శాస్త్రీయంగా జట్రోపా కుర్కాస్ అని అంటారు. ఈ మొక్క చాలా రకాల చిగురు వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా పొలాల గట్టుల్లో, చిన్న చిన్న గుట్టల్లో పెరుగుతుంది. ఈ మొక్క భాగాల్ని గాయం చేసినా లేదా ఆకు తొడిమెలను విరిచినా కూడా వచ్చే పాల వంటి ద్రవాన్ని 4-5 చుక్కలు తీసుకొని చిగుర్లకు అప్లై చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలాగ ఉంచినప్పుడు మనలో లాలాజలం బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ సమయంలో లాలాజలాన్ని మనం మింగకూడదు. దానిని 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఉమ్మేసి నోటిని శుభ్రపరచుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి 2-3 రోజులు చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి వీటి కాండంతో పళ్ళు తోముకున్న మంచి రిజల్ట్ ఉంటుంది. ఈసారి మీకు ఏదైనా చిగురువాపు లేదా చిగుళ్ళలోంచి రక్తం ఎక్కువగా వచ్చినా ఈ చిన్న చిట్కా ట్రై చేసి చూడండి. ట్రై చేసి రిజల్ట్స్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి.